రవితేజ లాగా కాకుండా ఆ సినిమాలో అతని క్యారెక్టర్ గా కనిపించాడు. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత రవితేజ గారికి ఒక మంచి సినిమా వచ్చింది అనుకోవచ్చు సార్. ఎమోషనల్ గా ఉంది సినిమా. ఈ తండ్రి కూతురులకి సమాజం నుంచి ఎదురైనటువంటి సమస్యలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఆటో డ్రైవరు, అతని జీవితం, అయ్యప్ప మాలధారణని, ఆ ఇరుముడి అనే టైటిల్, దాన్ని ఆ నేపథ్యాన్ని తీసుకోవటానికి ఇది రీజన్. అందుకని అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేశాడు ఈ డైరెక్టర్. శివ నిర్వహణ చేసినటువంటి ఇబ్బంది ఏంటంటే సినిమాకి, ఇక్కడేమో ఎవడికి వాడు చీలిపోయి ఉంటాడు, వీళ్ళే వాళ్ళ జీవితాలకు సమస్యలుగా మారుతారు. అదొక తలకాయ నొప్పి వ్యవహారం సమాజంలో జరుగుతోంది. అంటే యాక్టింగ్ లో కొంచెం మెచ్యూరిటీ కనబడింది సార్. ప్రపంచం మారింది అనే విషయం ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే కమర్షియల్ సినిమా అంటే 4 ఫైట్లు, 4 డాన్సులు, ఏదో 10 కామెడీ సీన్లు ఉంటే వెళ్ళిపోతుంది అనుకునే రోజులు కావు అనేది ఆయనకు అర్థమైంది. ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావు కథ చేయడానికి కూడా అదే కారణం. ఆయన్ని ఎంటర్టైనింగ్ హీరోయిజం లోను, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం లోను నడుపుతూ వెళ్ళారు. ఒక ఎమోషనల్ క్యారెక్టర్ నడిపిన చరిత్ర ఉంది అతనికి. ఇక్కడ ఇమేజ్ కోసం కక్కుర్తి పడడం జరగకపోవడం వలన ఇది కనెక్ట్ అయింది జనాలు. అలాంటి జాడ్యం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు సమాజానికి ఎంత హాని చేస్తారు. పర్టికులర్ గా ఆడపిల్లల జీవితాల్లో జరుగుతున్న దారుణాలు, పెరిగిపోతున్న హింసా ప్రవృత్తి, జీవితాలు ఇలా లేవు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఎందుకున్నాయి, అప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకున్నాయి అనేది ఒక డిస్కషన్ నడవాలి కదా. అది లోపం సినిమాలో. అంటే ఒక ఫిలసాఫికల్ యాంగిల్ కూడా ఉండాలి. రాజకీయ, ఆర్థిక, తాత్విక నేపథ్యాన్ని కూడా మీరు అర్థం చేసుకుని చెప్పాలి ప్రపంచానికి. ప్రైవేట్ స్కూళ్ళు వచ్చేసిన తర్వాత జరుగుతున్నటువంటి దారుణాలు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగిన తర్వాత జరుగుతున్న దారుణాలు, పాఠశాలల్లో విద్యార్థుల మీద జరుగుతున్న హింస, దాని మీద ఇంకొంచెం రీసెర్చ్ చేసి మంచి సీన్లు అల్లుకుంటే బాగుండేది. ఆ ఏరియాకి వెళ్ళాడు, కానీ అది ఈయన అనుకున్నటువంటి కథకి కుదించాడు. దాన్ని కాకుండా అక్కడ ఇంకొంచెం విస్తృతంగా వెళ్ళి ఉండొచ్చు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్. అయితే డైరెక్టర్ శివ నిర్వహణ డైరెక్షన్లో వచ్చినటువంటి ఇరుముడి సినిమా, మన రవితేజ గారు మాస్ మహారాజా, ఎలా ఉంది సార్? అందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు, టాక్ ఎట్లా ఉంది? అంటే ఎమోషనల్గా ఉంది సినిమా. ఎమోషనల్గా ఉంది. ఇది సీలేరు ఏరియాలో తీశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరి పేర్లు అవన్నీ యథాతథంగానే వాడుకున్నారు. అందుకని కొంత అది ఒక ఫ్లేవర్గా ఉపయోగపడింది సినిమాకి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఆటో డ్రైవరు, అతని జీవితం, అతన్ని ప్రేమించినటువంటి అమ్మాయి, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది కొంచెం గ్యాప్ తర్వాత. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత పేరెంట్గా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఆ పేరెంటల్ వ్యవహారం గురించి చర్చ జరిగింది సినిమాలో. అంటే పేరెంట్స్ పిల్లలకి టైం ఇచ్చి తీరాలి ఖచ్చితంగా. అలాగే పిల్లలు ఏదైనా సరే తల్లిదండ్రులతో షేర్ చేసుకునేటువంటి విండో ఓపెన్ చేసి ఉంచాలి. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ దైనందిక జీవితం తాలూకా నివేదిక తల్లిదండ్రులకి సరదాగా ఇచ్చేసేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. ఆ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే గనక ఎవడి ప్రపంచంలోకి వాడు వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతున్నారో మీకు అర్థం కాదు, వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారో మీకు తెలియదు. అలాగే పిల్లలకి ధైర్యంగా ఉండమని చెప్పటము, సొసైటీ పట్ల బాధ్యతగా ఉండమని చెప్పటము, పక్కవాడికి సహాయం చేయమని చెప్పటము, ఈ ఒక సంఘజీవి మనిషి అనేటువంటి స్పృహని పిల్లలకి కలిగించాల్సిన అవసరం ఉంది పేరెంట్స్కి అని నమ్మినటువంటి ఒక తండ్రికి, ఆడపిల్లలు కొంచెం భయంతోనే ఉండాలి, అణిగి ఉండాలి. ఎవడైనా ఏదైనా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే తల ఉంచుకుని పక్కకు వచ్చేయాలి తప్ప ఘర్షణకి దిక్కకూడదు అనుకునేటువంటి ఇంకో తండ్రికి మధ్య నడిచేటువంటి కథలాగా కనిపిస్తుంది ఇది కొంత. ఇలా ఈ సమాజం గురించి ఆలోచిస్తూ పక్కవాడికి సహాయపడాలి అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న ఈ తండ్రి కూతురులకి సమాజం నుంచి ఎదురైనటువంటి సమస్యలు. ఇక్కడేమో ఎవడికి వాడు చీలిపోయి ఉంటాడు, వాళ్ళిద్దరూనేమో వీళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు.
వీళ్ళ కోసం తప్పిస్తూ ఉంటారు. వీళ్ళే వాళ్ళ జీవితాలకు సమస్యలుగా మారుతారు. ఎవరైతే వీళ్ళ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ జీవితాల్లో మళ్ళీ సమస్యలుగా వీళ్ళే మారుతారు. వీళ్ళు ఎవరి కోసం అయితే పనిచేస్తారో వాళ్ళే మారుతారు. అదొక తలకాయ నొప్పి వ్యవహారం సమాజంలో జరుగుతోంది. దాన్ని కొంత మాట్లాడే ప్రయత్నం చేశాడు. అది దానికోసం అంటే నమ్మకాలకి సంబంధించి అతిగా బిలీవ్ చేసేటువంటి ఏరియా భక్తి. మనం దైవంగా భావించే వ్యక్తికి పాదాభివందనం చేయటం అనేది చేస్తాం. ఈ పాదాభివందనం చేయించుకునేటువంటి వ్యక్తుల్లో కూడా వాళ్ళు మనుషులే. వాళ్ళల్లో కూడా ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళలో కూడా. సమాజ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో తీసుకునే నిర్ణయాలు దైవికంగా ఏమీ ఉండవు. వాళ్ళు కూడా సాధారణ మనుషులాగానే తీసుకుంటారు నిర్ణయాలు. కాబట్టి ఆ ఏరియాలో దాన్ని రాగా చూపించాలంటే ఆ భక్తిని ఎలివేట్ చేయాలి. అందుకోసం ఆయన అయ్యప్పని ఎంచుకున్నాడు. అయ్యప్ప మాలధారణని, ఆ ఇరుముడి అనే టైటిల్, దాన్ని ఆ నేపథ్యాన్ని తీసుకోవటానికి ఇది రీజన్. అందుకని అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేశాడు. అయితే ఇతను చేసిన ఈ డైరెక్టర్ శివ నిర్వాణ చేసినటువంటి ఇబ్బంది ఏంటంటే సినిమాకి సమాజంలో పెరిగిపోతున్నటువంటి హింసా ప్రవృత్తి ఇవన్నీ మాట్లాడాడు. సాడిస్టిక్ నేచర్ పెరుగుతోంది, చాలా క్రూయల్గా ఆలోచిస్తున్నారు, క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు, తాము కోరింది దక్కించుకోవటానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నారు. అలాగే మనుషుల్లో ఉండేటువంటి కొన్ని దారుణమైనటువంటి కోరికలు ఉంటాయి. వాడు చాలా గంభీరంగా పెద్ద మనిషిలా కనిపిస్తాడు, కానీ వాడిలో ఒక దారుణమైన జాడ్యం అంటాం మనం దాన్ని, ఒక మానసిక జాడ్యం. అలాంటి జాడ్యం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు సమాజానికి ఎంత హాని చేస్తారు అనేది కూడా ఈ సినిమాలో ఒక లేయర్ అల్లుకున్నాడు. ఇవన్నీ కలిసి నడవటం వలన చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఇతను. రోజువారీ మనం చదువుతున్నవి, మన ఎక్స్పీరియన్స్లోకి వస్తున్నవి, పర్టికులర్గా ఆడపిల్లల జీవితాల్లో జరుగుతున్న దారుణాలు, పెరిగిపోతున్న హింసా ప్రవృత్తి. నిన్నో మొన్న చూసాం మనం ఇక్కడ రూపాదేవి అనేటువంటి ఒక ప్రిన్సిపాల్ని స్టూడెంట్స్ ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ గుర్తుపట్టిందని పొడి చేయటం కోసమే కత్తి పట్టుకుని వెళ్ళారు. ఆవిడ చూసినా చూడకపోయినా చంపేసి ఉండేవారేమో. అదేదో డబ్బుల కోసమని మొదట వినిపించింది. ఆ తర్వాత ఆవిడేదో వీళ్ళ వ్యసనాలు అలాంటివేవో వీళ్ళు తీసుకుంటున్న డ్రగ్స్, గంజాయో, దానికి సంబంధించిన స్నాప్స్ ఏవో ఆవిడ దగ్గర ఉన్నాయి ఆవిడ ఫోన్లో. ఆ ఫోన్ తీసుకుని అవేవో పేరెంట్స్కి పంపిస్తుందేమో ఆవిడనే భయంతో వీళ్ళు దాడి చేశారు అని ఇంకొక వెర్షన్ వచ్చింది బయటికి. అది ఏదైనా కావచ్చు, కానీ చంపేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని కత్తి పట్టుకుని వెళ్ళటం అనేది ఇబ్బందికరమే. అలాంటి జీవితాల్లో బతికేస్తున్నాం మనం. వీటన్నిటికి వెనకాల ఈ జీవితాలు ఇలా లేవు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఎందుకున్నాయి, అప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకున్నాయి అనేది ఒక డిస్కషన్ నడవాలి కదా సినిమాలో. అది లోపం సినిమాలో. అది తప్ప మిగిలిన ఆయన చెప్పిన విషయాలన్నీ వాస్తవమే. కానీ ఇవి ఎందుకున్నాయి, ఎందుకు ఇలా పరిస్థితి తయారైంది అనేది చెప్పడానికి సమాజం అక్కడి నుంచి ఇక్కడికి డ్రైవ్ అవుతున్న పరిణామ క్రమాన్ని కూడా చెప్పాలిగా మీరు. అంటే ఒక ఫిలసాఫికల్ యాంగిల్ కూడా ఉండాలి మీకు. చారిత్రక పరిణామ క్రమాన్ని చెప్పే పద్ధతి ఉండాలి. ఇన్ ది సేమ్ టైం ఒక రాజకీయ, ఆర్థిక, తాత్విక నేపథ్యాన్ని కూడా మీరు అర్థం చేసుకుని చెప్పాలి ప్రపంచానికి. ఆర్థిక పరిస్థితి అంటే చాలా ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్ళు వచ్చేసిన తర్వాత జరుగుతున్నటువంటి దారుణాలు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగిన తర్వాత జరుగుతున్న దారుణాలు, పాఠశాలల్లో విద్యార్థుల మీద జరుగుతున్న హింస, దాని మీద ఇంకొంచెం రీసెర్చ్ చేసి మంచి సీన్లు అల్లుకుంటే బాగుండేది. ఆ ఏరియాకి వెళ్ళాడు, కానీ అది ఈయన అనుకున్నటువంటి కథకి కుదించాడు. దాన్ని కాకుండా అక్కడ ఇంకొంచెం విస్తృతంగా వెళ్ళి ఉండొచ్చు. అలాగే ఈ పరిణామ క్రమాన్ని, ఈ మార్కెట్ ఎకానమీలోకి జీవితాలు వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న దారుణాలని కూడా కొంచెం ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుంటే బాగుండేది. yes sir. అతనికి
అంటే డైరెక్టర్ గారికి ఆ యాంగిల్స్ పురించి ఉండదు. కొంచెం ఎవరితోనన్నా ఒక చర్చల్లోకి వెళ్ళున్నా బాగుండేది. అంటే మనం ఒక సొసైటీని డీల్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ సమాజపు గతి గమనం తెలుసుకోనే ప్రయత్నం చేయాలి కదా. అవును అవును సార్. అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకుంది అనేది ఎవరినో ఒకళ్ళని కూర్చోబెట్టి చర్చించాలి కదా. అది లోపించింది సినిమాలో. అది తప్ప మిగిలిందంతా ఓకే బాగానే అల్లుకున్నాడు. ఎమోషనల్ గా చెప్పారు విషయాన్ని. ప్రేక్షకులు భారమైన హృదయాలతోనే బయటకు వచ్చారు. దాంతో సినిమాకి మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అవుతోంది. ఇది ఆడేస్తుంది సినిమా. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత రవితేజ గారికి ఒక మంచి సినిమా వచ్చింది అంటే రూటెడ్ గా ఉండే సినిమా ఒకటి చెయ్యాలి. అలా చేయటం అంటే ప్రపంచం మారింది అనే విషయం ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే కమర్షియల్ సినిమా అంటే 4 ఫైట్లు, 4 డాన్సులు, ఏదో 10 కామెడీ సీన్లు ఉంటే వెళ్ళిపోతుంది అనుకునే రోజులు కావు అనేది ఆయనకు అర్థమైంది. కానీ ఆయన ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావు కథ చేయటానికి కూడా అదే కారణం. కానీ ఆ టైగర్ నాగేశ్వరరావు జీవితంలోకి చాలా విఎఫ్ఎక్స్లు ఇవన్నీ పట్టుకొచ్చేసి గందరగోళం చేశారు. అది ఇందులో జరగల. ఓకే ఓకే అంటే యాక్టింగ్ లో కొంచెం మెచ్యూరిటీ కనబడింది సార్. యాక్టింగ్ లో మెచ్యూరిటీ అని అనకూడదు, కానీ ఆయన మంచి ఆర్టిస్టే. కాకపోతే ఆయన్ని ఎంటర్టైనింగ్ హీరోయిజంలోను, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజంలోను నడుపుతూ వెళ్ళారు. అయితే తను మామూలు పాత్రలు కూడా సమర్థవంతంగా చేయగలడు. ఒక ఎమోషనల్ క్యారెక్టర్ నడిపిన చరిత్ర ఉంది అతనికి. అలాంటి క్యారెక్టర్ల కోసం వెతుకుతున్న టైంలోనే టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్కి అట్రాక్ట్ అయ్యాడు ఆయన. కానీ ఇతని ఇమేజ్ కోసం అక్కడ కథని కిల్ చేశారు. ఇక్కడ ఇమేజ్ కోసం కక్కుర్తి పడటం జరగకపోవటం వలన ఇది కనెక్ట్ అయింది జనాలకి. రవితేజ లాగా కాకుండా ఆ సినిమాలో అతని క్యారెక్టర్గా కనిపించాడు. ఈ నక్షత్ర అనే పాప ఎలా చేశారు సార్? చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా బాగా యాక్ట్ చేసింది. మంచి ఇంపాక్ట్ వేసింది ఆ పాత్ర ద్వారా. ఆ పాత్రకు ఉన్నటువంటి అన్ని లక్షణాలని తను అర్థం చేసుకుని తన పెర్ఫార్మెన్స్ లో పలికించింది. ప్రతి ఆర్టిస్టు చాలా బాగా చేశారు. సాయి కుమార్ గారు కూడా ఉన్నట్టున్నారు. సాయి కుమార్ గురుస్వామి. ఆ గురుస్వామికి ఒక కూతురు ఉంటుంది. ఆ గురుస్వామి తన డాక్టర్కి చెప్పేటువంటి నిబంధనలు, నియమాలు, ఆయన గైడ్ చేసేటువంటి పద్ధతికి, ఇతను గైడ్ చేసేటువంటి పద్ధతికి మధ్యలో ఒక వైరుధ్యం ఉంటుంది. ఆడపిల్లల్ని వాళ్ళ సమస్యలు వాళ్లే పరిష్కరించుకునేలాగా పెంచటం అవసరం. వాళ్ళు ఇష్యూని ఫేస్ చేసేలాగాను, అలాగే అఫెన్సివ్గా వెళ్ళటానికి కూడా వాళ్ళని సిద్ధపరిచి బయటకు పంపించాల్సిన అవసరం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు. అలాగే ఏం జరిగినా చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి. మొహమాట పడకుండాను, ఇబ్బంది పడకుండాను చెప్పేయగలగాలి. అలాగే బయట సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. స్కూళ్ళల్లో ఎదుర్కొనేవి, వీళ్ళని కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఏది జరిగినా బద్దలు కొట్టి ఎక్కడో చోట వాళ్ళు ఓపెన్ అవ్వాలి. ఆ ఓపెన్ అవటానికి సంబంధించి మీరు ఎక్కువ టైం పిల్లలతో గడపాలి. ఆ గడపలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు పేరెంట్స్ అందరూ. అందుకని వాళ్ళు కూడా చెప్పట్లా అన్ని విషయాలు. వాళ్ళు ఇంకెక్కడో ఏడుస్తున్నారు, రీల్స్ లోనో మరొక చోట ఏడుస్తున్నారు. అందుకని అది కొంచెం పట్టించుకున్నాడు ఈ సినిమాలో. మ్యూజిక్ ఎలా ఉంది సార్? ఏదో పాట గురించి కొంచెం ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత కూడా వచ్చినట్టుంది, ఇరుముడి సాంగ్ ఇవన్నీ వాటి మీద. మల్లెల పల్లకి అనే ఏదో పాట ఉంది. అవును సార్, అవును. ఆ పాట ఆల్రెడీ ఇంతకు ముందు పాడాడు అతను, డప్పు సీను అనుకుంటా. అతను పాడాడు, అతనితోనే పాడించారు. ఒరిజినల్ సాంగ్ కూడా ఆయనే పాడాడు. అయితే ఆయనతోనే పాడించారు. కానీ ఆ పాడిన టైంకి, అప్పుడు పాడిన టైంకి ఇప్పటికే ఆయన ఏజ్ పెరిగిన తాలూకా ఛాయలు కనిపించినాయి. కానీ థియేటర్కల్ గా బాగానే ఉంది. థియేటర్కల్ గా బాగానే వినిపిస్తుంది. అంటే విజువల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది కాబట్టి జనాలు ఎమోషనల్ గానే ట్రావెల్ అయ్యారు దాంతో. మ్యూజిక్ బాగుంది. జీవి ప్రకాష్ పద్ధతిగా ఆ సినిమాకి ఏం కావాలో అది ఇచ్చాడు. మేకింగ్ కూడా బాగుంది. కాకపోతే సమాజం ఇలా ఎందుకు తయారైంది అనేది కూడా చెప్పుంటే ఒక సమగ్రత వచ్చేది ఆ కథకి అనేది పర్సనల్ గా నా ఫీలింగ్. అంటే ఈ అయ్యప్ప స్వామి దీక్ష ఇవన్నీ కూడా నార్మల్ గా ఎవరినైనా ప్రసన్నం చేసుకోవడానికి లాగా అనిపించిందా, లేకపోతే సినిమాకి కథకి సెట్ అయ్యేలాగానే ఉంది? కథకి సెట్ అయ్యేలాగానే పెట్టుకున్నాడు. కథకి కనెక్ట్ చేసుకోవటం కోసం పెట్టాడు. అది తప్పేం కాదు సార్, తప్పేం కాదు. కానీ
ఆ ఏరియాలో కూడా ఒక ఇది వాడాడు, ఒక ఎలిమెంట్ వాడాడు. అదే భక్తిపూర్వకంగా కాళ్ళు పట్టించుకునే వ్యక్తిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు సమాజానికి చెడు చేసేవిగా కూడా ఉండొచ్చు అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఆ ఏరియాని వాడుకున్నాడు అతను. ఓకే, ఎస్ ఎస్ శివ నిర్వాణ. ఎస్. సో థ్యాంక్ యూ సార్. సో ఇది యాక్చువల్గా ఇరుముడి చాలా రోజుల తర్వాత రవితేజ గారికి ఒక మంచి టాక్తో అయితే సినిమా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.